గురించి వాళ్ళు మాట్లాడరు, లైట్. దాంతో వాళ్ళ కమ్యూనిస్టులు ఎవడు పట్టించుకుంటున్నాడు అంటే నీ శత్రువుని అంతం చేయాలంటే వాళ్ళని కొల్లబడవటం కాదు, వాళ్ళని లైట్ తీసుకో, పట్టించుకోక. అధికారంలో ఉన్నవాడు మాట్లాడకపోతే నీ గురించి ఇంకా నీ బతికే ఉంది. ఇప్పుడు మొన్న చూడండి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో 21కి 21 స్థానాలు సాధించింది జనసేన, 10లో 8 సాధించింది భారతీయ జనతా పార్టీ. మిగతా వాటిట్లో ఒక 7-8 పోగొట్టుకుని తెలుగుదేశం. ఎంపీ సీట్లలోనైనా అదే కాన్సెప్ట్. ఎంపీ సీట్లలో తెలుగుదేశం 1 కోల్పోయింది, బీజేపీ 3 కోల్పోయింది. ఇది కాన్సెప్ట్. వీటిట్లలో ఎందుకు ఎక్కువగా జనసేన మొత్తం 100% స్ట్రైక్ రేట్ సాధించింది? క్రిందటిసారి లీడ్ రోల్ అది తీసుకుంది కాబట్టి, ఇప్పుడు అంటే ఒక అగ్రెసివ్నెస్ అనేటటువంటిది ఎవరు టచ్ చేస్తారు? ఇప్పుడు నరేంద్ర మోడీ కానీ వీళ్ళు ఎట్లయితే కమ్యూనిస్టులు అవాయిడ్ చేశారో, తెలివైన వాళ్ళు అయితే వైసీపీకి సంబంధించి అవాయిడ్ చేయాలి. ఎక్కువ పద్దాక వాడిని అరెస్ట్ చేయి, ఈయన అరెస్ట్ చేయి, ఆడిని లోపలేవి ఇచ్చేసాం, వీడి లోపలేవి ఇచ్చేసాం, చొక్కలు చూపించాం ఇది అన్నప్పుడు నువ్వు చంద్రబాబుని అలాగా అంతకుముందు తెలుగుదేశం వాళ్ళకు పెద్ద టెన్షన్. ఎందుకని? సంక్షేమ పథకాలన్నీ ఇచ్చుకుంటూ పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏది ఆపట్ల, ఏది విమర్శిస్తాం మనం? ఇవ్వకపోతే విమర్శిస్తాం, ఈడికి ఇవ్వలేదని. ఇస్తా ఉంటే ఏమంటారు?